ఆయన అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు, అంటే అధికారం దిగిపోయే నాటి వరకు ఆల్మోస్ట్ ఇంకో 2 నెలలే. సో ఈ పరిస్థితి అంటే 5 ఏళ్ళు ఆల్మోస్ట్. ఈ 5 ఏళ్లలో అవినీతి, అరాచకం, ఆశ్రిత పక్షపాతం, భూ దోపిడీ, ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, మైనింగ్ మాఫియా, వాట్ నాట్, వీటికి తోడు దాడులు, మనుషుల మీద దళితుల మీద దాడులు, హత్యలు, రేపులు, కనిపించని యువతులు, ఇట్లా తీసుకుంటే మొత్తం అప్పుల పాలైపోయిన రాష్ట్రం. కనీసం అడుగు తీసి అడుగు సరిగ్గా వేయలేని దరిద్రమైన రోడ్లు, అభివృద్ధి ఎక్కడ కూడా వేసమెత్త అభివృద్ధి కనిపించదు. మాట్లాడితేనే బటన్ నొక్కాను అంటాడు. ఆ బటన్ నొక్కిన దాంట్లో అన్నీ పాతవే, కొత్తవి ఏమీ లేవు. అవన్నీ బయటకు వస్తాయిలే ఒక్కొక్కటి. మొన్న ఏదో ఒక ఆయన పుస్తకం రాశాడు, ఏదో చంద్రబాబు అవినీతి 6 లక్షల కోట్ల 10 లక్షల కోట్లు రాసి నోటుకు ఫిగర్ వచ్చినట్టుంది. ఆయన రాత్రి కళ్ళలో తెల్లారి పుస్తకం రాసాడు. వస్తాయి త్వరలో, ఇవి కూడా వస్తాయిలే, ఈ పుస్తకాలు కూడా వస్తాయి. పుస్తకాలది ఏముంది, చింపేస్తే చిరిగిపోవడమేగా. సో ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఒక్క ప్రజావేదిక కూల్చివేస్తాం అనే మాట తప్ప, అంటే అధికారంలోకి వచ్చినాక 4 రోజులకు 5 రోజులకు అందులో మీటింగ్ పెట్టాడు ఆయన. ఆ మీటింగ్ పెట్టి అదే లాస్ట్ మీటింగ్ ఇందులో, ఇది కూల్చేద్దాం మనం అని చెప్పేశాడు. అదొక్కటే ఆయన నోటి నుంచి వచ్చింది తప్ప ఆ తర్వాత ఏనాడు ఆయన మీడియాతో కానీ ప్రజలతో కానీ మాట్లాడలేదు. ఓపెన్గా ఎక్కడా ఏమీ చెప్పలేదు. కానీ జరిగిందంతా విధ్వంసమే, ధ్వంస రచన, పరిపాలన ఉండదు. ఇదే అంటే విధ్వంస పాలన తప్ప వేరే పాలన ఉండదు. కానీ ఇవన్నీ చెప్పేది ఎవరు? సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఆ మాటకు వస్తే ఈ విధానాలు, లేకపోతే అది చేయబోతున్నాం, ఇది చేయబోతున్నాం, అదట్లా ఇది ఇట్లా అనే కబురు చెప్పే వీటితో పాటు సొంత పార్టీలో కూడా నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకో, నీ మంత్రి పదవి తీసేస్తున్నాం, నీకు మంత్రి పదవి ఇస్తున్నాం ఏంటి, మరి నీకు టికెట్ లేదు ఈసారి, సార్ నేను సీఎం గారిని కలుస్తాను సార్ అంటే, అవసరం నేను చెప్పాగా వెళ్ళిపో అని సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తే, వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే అసలు మమ్మల్ని కలవనివ్వట్లేదు, గర్భగుడిలో ఉన్న మూల విరాట్ని కలవనివ్వట్లేదు, మొత్తం వీళ్ళే అనే ఒక ఇంప్రెషన్ చాలా మందికి ఇచ్చారు. అఫ్కోర్స్ చాలా మందికి తెలుసులే, ఇది మౌత్ పీసే, మౌత్ అంతా అదే, ఇది ఓన్లీ మౌత్ పీస్ అని తెలుసు వీళ్ళకి. కానీ ఇంప్రెషన్ ఎలా ఉంది అంటే, అంతా సజ్జల రామకృష్ణారెడ్డే చెప్తున్నాడు, అసలు జగన్ ఏం చెప్పాడో తెలియదు, జగన్కి తెలుసో తెలీదో, మమ్మల్ని రావద్దన్న విషయం, మాకు టికెట్ లేదన్న విషయం జగన్కి తెలుసో లేదో, లేదా మా మంత్రి పదవి పీకేస్తారన్న విషయం జగన్ అనుకున్నాడు, లేదా సజ్జల అనుకుని ఆయనకి ఎక్కించాడో మా మీద, ఇలాంటి ఒక ఇంప్రెషన్. అంటే ఆయన నాడు గోయింగ్ ఇక్కడ సజ్జల చేస్తున్నాడు, సజ్జలకి ఏదో సర్టిఫికేట్ ఇవ్వాలని కాదు, కానీ అక్కడ జరిగిన ఒక బిల్డప్ అనేది అలా ఉండింది. ఇక అవినీతి భూదందాలు, ఒక 2-3 ఎమ్మెల్యేలు, లేకపోతే ప్రధానంగా విజయసాయిరెడ్డి, ఆయన అన్నిట్లో ఆయన ఇదే కనపడుతుంది. వైజాగ్లో భూదందాలు ఆయనే కనపడతాడు, డ్రగ్స్లో ఆయనే కనపడతాడు, లిక్కర్లో ఆయన కనపడతాడు, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో వాళ్ళ అల్లుడే ఉంటాడు, మొత్తం ఎక్కడ చూసినా ఆయన ఉంటాడు. అఫ్కోర్స్ లిక్కర్లో, ఏపీలో అమ్మే లిక్కర్ బ్రాండ్స్, లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారి హస్తం కూడా బయటకు వస్తూ ఉంటుంది. కొన్ని డిస్టరీస్ ఆయనే అని చెప్తూ ఉంటారు. సో ఇవన్నీ వాళ్ళ పేర్లు వస్తాయి. అసలు జగన్కి తెలుసా ఈ లిక్కరు ఇదంతా? జగన్కి తెలుసా? సాయిరెడ్డి చేస్తున్నాడు. వైజాగ్లో భూములు జగన్కి తెలుసా? సాయిరెడ్డి చేస్తున్నాడు, లేదా సుబ్బారెడ్డి చేస్తున్నాడు, లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేస్తున్నాడు, లేకపోతే మిథున్ రెడ్డి చేస్తున్నాడు. ఈ బిల్డప్లు అనమాట. చూసేవాళ్ళకు కూడా అరే జగన్ ఎక్కడ కనపడ్డే అనుకునే, అంటే ఒక రకమైన ఒక ఫోబియా, మొత్తం జగన్ చుట్టూ ఉన్న వాళ్లే చేస్తున్నారు, జగన్కి ఏం తెలియదు. పాపం అంతఃపురంలో ఉన్న ఒక అమాయకుడు, ఎందుకంటే అది ప్యాలెస్ కదా, ఒక కోట లాంటిది అనే ఒక ఆ ఇమేజ్ క్రియేట్ చేస్తున్నారు. అది నిజమా? వీళ్ళందరూ తోలుబొమ్మలా, లేక నిజంగానే
చేస్తారా అనేది ఒకటి క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది ప్రజలకి. అమాయక ప్రజలు కొంతమంది ఉంటారు, డౌట్ ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు, ఏంటి వీళ్ళే కదా చేస్తున్నదంతా అని. చేయిస్తున్నదంతా ఎవరు, సూత్రధారి ఎవరు, పాత్రధారి ఎవరు, ఆ తెర వెనుక ఉన్న హస్తం ఉందా లేదా, వీటితో పాటు విజయసాయిరెడ్డి ఒక్కసారిగా ఎందుకు ఇంత గొప్పవాడైపోయాడు. గొప్పవాడంటే ఆయన గొప్పవాడు, ఆల్రెడీ పార్లమెంట్కి వెళ్ళాడు, జైలుకి వెళ్ళాడు, అంతకుముందు పెద్ద చార్టెడ్ అకౌంటెంట్, పేరున్న చార్టెడ్ అకౌంటెంట్. అలాంటి సడన్గా ఎంత నీచమైన అధమమైన స్థాయికి వెళ్ళిపోయిందంటే ఆయన పేరు డ్రగ్స్లో కూడా వచ్చేసింది. ఇది రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే, రాష్ట్ర యువతని సర్వనాశనం చేసే డ్రగ్స్ వ్యాపారంలోకి విజయసాయిరెడ్డో లేకపోతే ఆయన కుటుంబ సభ్యులు ఎవరో దిగారు అనేది ఇప్పుడు తాజాగా మారుమోగుతున్న పరిస్థితి. అలాగే మద్యం, లిక్కర్ స్కామ్స్, ఇవన్నిట్లోనూ విజయసాయిరెడ్డి పేరే మారుమోగుతుంది. ఆయన కుటుంబ సభ్యులు ఒకళ్ళు ఇద్దరు పేర్లు మోగుతున్నాయి. ఎందుకు విజయసాయిరెడ్డి ఈ స్థాయికి వచ్చాడు? దీంట్లో జగన్ పాత్ర ఎంత? జగన్కి తెలియకుండా విజయసాయిరెడ్డి చేస్తున్నాడా? ఇంత హీనమైన, ఇంత నీచమైన దందాలు, వ్యాపారాలు, మాఫియాలు కూడా చేయాల్సిన అవసరం ఉందా? ఇలాంటి అంశాలు చూసిన పైగా ఇప్పుడు విజయసాయిరెడ్డిది ఇంకొక ఇది నడుస్తోంది. ఆల్ ఇండియా చార్టెడ్ అకౌంటెంట్స్ ఐసీఐ ఉంటుంది, అది వాళ్ళు ఈయనని దాంట్లో తీసేయడమే కాకుండా ఇది చేస్తే ఆయన కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నాడు. అది వేరే విషయం అనుకోండి. తీసేస్తే వాళ్ళు ఒక రీసెంట్గా వాళ్ళు ఇచ్చిన ఒక స్టేట్మెంట్ ఏంటంటే, మా ప్రొఫెషన్కే ఇది ఒక మచ్చ, విజయసాయిరెడ్డి అనే వ్యక్తి ఒక మచ్చ లాంటి వాడు అని. అంటే అది ఎంత హీనమైన, ఎంత దారుణమైన స్టేట్మెంట్ అది అతని విషయంలో. ఆయన మంచోడు నేను కాదు, అతను అంటే ఆ రకమైన పరిస్థితి ఎదుర్కొంటున్నాడు అని అంటే ఏ స్థాయికి దిగజారిపోయాడు, వీళ్ళందరూ కలిసి ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది మన చర్చ. ఈ చర్చలో మనతో సీనియర్ జర్నలిస్ట్ గోశాల ప్రసాద్ గారు ఉన్నారు, అలాగే జీవి రెడ్డి గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, మరో సీనియర్ టీడీపీ నేత అండ్ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి గారు ఉన్నారు. ఇక్కడ ఇద్దరు టీడీపీ అధికార ప్రతినిధులు ఉండడానికి కారణం జీవి రెడ్డి గారిని చార్టెడ్ అకౌంటెంట్ హోదాలో, తర్వాత కాస్త ఈ స్కాములు వీటి విషయంలో వారు కూడా వర్క్ చేస్తున్నారు. అలాగే రమణారెడ్డి గారు అయితే ఇదే పని మీద ఉంటారు. విజయసాయిరెడ్డి గారి మీద ఆయన పిహెచ్డి చేస్తున్నారు. రోజుకు ఒక పేపర్ సబ్మిట్ చేస్తూ ఉంటారు ఆయన. సో అందువల్ల ఇద్దరిని పెట్టాల్సి వచ్చింది ప్రజలకు ఇంకొంచెం డీటెయిల్డ్గా ఇవ్వడానికి. రైట్, రమణారెడ్డి గారు నమస్కారం. సార్ నమస్తే సార్. ఎంతవరకు వచ్చింది విజయసాయిరెడ్డి గారి మీద పిహెచ్డి, ఎంతవరకు వచ్చింది? అసలు విజయసాయిరెడ్డి గారు చేస్తున్న ఇప్పుడు మీరు అందరూ బయట పెడుతున్నవి కానీ, ఆయన మీద వస్తున్న ఆరోపణలు కానీ, ఈ దందాలు, ఈ వ్యవహారాలన్నీ ఆయనే చేస్తున్నాడా, ఆయన వెనుక వాళ్ళ బాస్ హస్తం కూడా ఉందా? ఒకటి సార్, యాక్చువల్గా మొన్న విజయసాయిరెడ్డి నెల్లూరులో ప్రెస్ మీట్ పెట్టి, నేను నా భార్య నా కూతురు బాడిగింట్లో ఉంటాం, మాకు ఇల్లు కూడా లేదు అని ఒక పెద్ద సెటైర్ వేసాడు అనమాట. నెల్లూరు ప్రజలు కింద పడి నవ్వారు అందరూ. అవునా? అంటే విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తి ఒక ప్రెస్ మీట్ లో క్లియర్ గా పెట్టి నేను బాడిగింట్లో ఉంటున్నాను అని అన్నాడు. సో సార్ రీసౌండ్ వస్తుంది సార్. సో దీంట్లో మేము ఏంద్రా బాడిగిళ్ళు ఏంది, విజయసాయిరెడ్డి ఏంది, ఇది కరెక్ట్ కాదని చెప్పేసి మొత్తం మళ్ళీ తీసాము ఆయన హిస్టరీ అంతా. ఓకే, ఇప్పుడు విజయసాయిరెడ్డిది ఒకటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us స్టార్ట్ ఇన్ బ్రెజిల్. ఇప్పుడు మేము అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఈరోజు బ్రెజిల్ ప్రెసిడెంట్కి ట్విట్టర్లో నేను పెట్టాను, నేను పెట్టిన దాంట్లో తప్పేంటి అని అన్నాడు. ఓకే, ఓన్లీ బ్రెజిల్ ప్రెసిడెంట్కి ఎందుకు పెట్టావనేది మా వాదన. ఇంకా ఎంతో మంది 140 or 150 కంట్రీస్ ఉన్నాయి, ప్రెసిడెంట్స్ వస్తుంటారు, ప్రైమ్ మినిస్టర్ స్వేరింగ్ ఇన్ అవుతుంటుంది, ఫారెన్ మినిస్టర్స్ వస్తుంటారు, వాళ్ళకు కూడా పెట్టచ్చు కదా. వై ఓన్లీ ద బ్రెజిలియన్ ప్రెసిడెంట్ అనేది ఒక పాయింట్ ఈరోజు మేము అడిగింది. సెకండ్ పాయింట్, లిక్కర్ స్కామ్లో నవంబర్ 2020లో ఒకసారి వాళ్ళ వియంకుడు ఆయన శరత్ చంద్రారెడ్డి ఎప్పుడు పేరు వచ్చిందో ఆదాన్ డిస్టిలరీస్ కంప్లీట్గా సప్లై ఆపేశారు ఏపీ గవర్నమెంట్కి. ఎందుకంటే అది చిలికి గాలిబాన్ అవుతుంది,
సో దానివల్ల ఇబ్బంది అవుతుంది అనే ఒక దీంట్లో నువ్వు ఎందుకు ఆపాల్సి వచ్చింది, ఎందుకు కంటిన్యూ చేయలేదంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి ఏపీ లిక్కర్ స్కామ్ కి ఎక్కడ లింక్ వస్తుంది అని భయపడి అతను వెనక్కడుగేశాడు. ఆయన ఏదో పెద్ద సత్య హరిశ్చంద్రుడైనట్టు, అసలు ఏమీ తెలవనట్టు, నా దగ్గర డబ్బులు లేవు, నేను వ్యాపారాలు చేయలేదు. జగన్మోహన్ రెడ్డికి ఒక బ్రోకర్గా పనిచేస్తున్న విజయసాయి రెడ్డి, పెద్ద బ్రోకర్ విజయసాయి రెడ్డి, చిన్న బ్రోకరు మన తాడేపల్లి ప్యాలెస్లో ఉండే రెండో ఆయన 24 గంటల సజ్జల రామకృష్ణారెడ్డి, ఇద్దరు బ్రోకర్లు. పెద్ద బ్రోకర్ వచ్చి నాకు ఇల్లే లేదంటాడు, చిన్న బ్రోకర్ వచ్చేసి అసలు నాకేం సంబంధం లేదంటారు. అంటే ఇదేమైనా గ్రౌండ్ రేపు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము తాట తీస్తామని భయపడి, వీళ్ళు చేసిన దొంగ పనులన్నీ బయట పెడతామని భయపడి ఈ రూట్లో ఏమైనా ఈ యాంగిల్లో టాక్ మొదలు పెట్టారా అనేది కూడా ఒక డౌట్ వస్తూ ఉంది. ఇంకొకటి కూడా ఏంటంటే ఈ రెంటెడ్ హౌస్ హైదరాబాద్లో ఆయన ఎటువంటి ఇల్లు ఉంది, ఎన్ని ఎకరాల్లో ఉంది, నేనే ఆ ఇల్లు చూసిందాను ఒకరోజు పోయి వింతగా బయట నుంచి. లోపలికెట్ట రానిరనుకోండి. సో విజయసాయి రెడ్డి 100% జగన్మోహన్ రెడ్డి పెద్ద బ్రోకర్గా వ్యవహరిస్తున్నారు. ఆయన ఎంత పెద్ద కమెంట్ ఇచ్చాడంటే వి ప్రభాకర్ రెడ్డి దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, నా దగ్గర ఏమి లేదు, ఆయన దగ్గర డబ్బులు తీసుకొని నాకు ఓటేయండి అని విజయసాయి రెడ్డి చెప్తాడు. ఏమవుతుంది సార్, అసలు మాకు అర్థమే కావట్లేదు ఈ డ్రామాలు. విజయసాయి రెడ్డి మరి డబ్బులుంటే జుట్టుకు రంగేసుకోగలిగేవాడు కదా, లేకనే దాన్ని అలా వదిలేశారు. రంగేసుకునే టైం లేదు సార్ అతనికి. నేను ఈరోజు ప్రెస్ మీట్ లో కూడా అదే చెప్పా, విశాఖపట్నాన్ని పూర్తిగా నాకేశాడు, అక్కడ ఇంకేం మిగలలేదు కాబట్టి జగన్ నేను నెల్లూరుకు పోతాను, నా సొంతూరు, ఆడింకా అమాయకులు ఉంటారు అని అనుకోనేమన్నా నెల్లూరుకు వచ్చాడేమో నాకు తెలియదు. కానీ నెల్లూరు ప్రజలు బుద్ధి చెప్పేదానికి చాలా రెడీగా ఉన్నారు, దానికి ఇబ్బందే లేదు. ఆయనకేదో డబ్బులు లేనట్టు ఈరోజు ఇదే విజయసాయి రెడ్డి నెల్లూరులో ఒక 2 హోటల్స్ని తీసుకొని 200 మందిని స్టాఫ్ని దించి వాళ్ళకి అందరికీ 200 వెహికల్స్ తిరుగుతున్నాయి. ఈరోజు విజయసాయి రెడ్డి బీటీ వైజాగ్ నుంచి, హైదరాబాద్ నుంచి, అరబిందో నుంచి వచ్చిన మనుషులు, అరబిందో నుంచి వచ్చిన కార్లు ఈరోజు నెల్లూరులో 200 కార్లు తిరుగుతున్నాయి. అరబిందో స్టాఫ్ మొత్తం ఈరోజు విజయసాయి రెడ్డికి ఎలక్షన్ క్యాంపెయిన్ కి హోటల్స్ బుక్ చేస్తున్నారు. నేను సింపుల్ గా చెప్తున్నా, నెల్లూరు పెద్ద ఆసుపత్రి ఎదుగ్గా ఉండే హోటల్లో ఈరోజు మొత్తం 35 రూములు విజయసాయి రెడ్డి స్టాఫ్ ఆ హోటల్ని 2 నెలలు బుక్ చేశాడు. ఆయన ఏంది సార్ పేదోడు, అసలు అర్థమే కాదు నాకు. పీపుల్ అంత ఎలక్షన్ టైంలో ఎవరు ఇస్తారు సార్, 30-40 లక్షలు అతనికి ఏంది సార్ 1 డే ఎక్స్పెండిచర్. విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళది యూ డోంట్ కౌంట్ మంత్లీ ఎర్నింగ్స్ ఎంత, ఇయర్లీ ఎర్నింగ్స్ ఎంత కాదు, డేలో ఎంత సంపాదించాడు, అవర్కి ఎంత సంపాదిస్తున్నాడు, మినిట్కి ఎంత సంపాదిస్తున్నాడు అనే లెక్కలు ఉంటాయి సార్. అతని రేంజ్ అది. మనం ఏంటంటే జీతం ఎప్పుడు వస్తుంది, ఈజీ సార్. ఏం సార్ ₹1 ఆదాన్ డిస్టిలరీస్ మొత్తం దొంగసారాయి సప్లై చేసి ఈ రోజు విజయసాయి రెడ్డి తన కూతురు అంటే అంటే కూతురు అనగానే ఆయన ఏమంటాడు, అది అరబిందో కుటుంబం అంటాడు. ఈ రోజు అరబిందో కుటుంబానికి లాస్ట్ 3 years లో ఎన్ని వర్కులు వచ్చినాయి ఆ ఏపీ గవర్నమెంట్ నుంచి చెప్పండి? మోర్ దెన్ అరౌండ్ 1 lakh crores ఈజీగా. ఎవరి వల్ల వచ్చినాయి? ఈజీగా ₹1,00,000 కోట్ల వర్కులు. అసలు ఓన్లీ ఇప్పుడు కాకినాడ సెస్ జిండాల్ టేక్ ఓవర్ చేస్తే దే విల్ కమ్ అవుట్ విత్ ప్రాఫిట్ ఆఫ్ మోర్ దెన్ 6,000 to 7,000 crores. ఏం సార్ డబ్బు సార్ అది. ఇట్ ఈస్ రైనింగ్. ఇంగ్లీష్ లో ఒక పదం ఉంది, రైనింగ్ మన్నా ఫ్రమ్ హెవెన్ అంటారు బైబిల్లో. అంటే పైన నుంచి వర్షం, కనక వర్షం. అట్లాగా ఈరోజు విజయసాయి రెడ్డికి ప్లస్ దీంట్లో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఎంత ఉంది,
జగన్మోహన్ రెడ్డి సతీమణి పాత్ర ఎంత ఉందనేది ఇట్స్ అనదర్ బిగ్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే వ్యాపారాలు చూసేది భారతి, రాజకీయం చూసేది జగన్ అనే ఇది అదే నేను అంటున్నది, ఎవరికి తెలియని విషయం. నేను అంటున్నది కూడా ఇప్పుడు మన ఈ డిబేట్ యొక్క ఇది కూడా మీ ప్రెస్ కాన్ఫరెన్స్ని బేస్ చేసుకొని మొత్తాన్ని నేను ఒకసారి ఆలోచిస్తే అర్థమైంది ఏంటంటే నిజంగానే ఏమీ తెలియదు, అంతా వాళ్లే చేస్తున్నారు. ఏదో సినిమాలో ఉంటుందే మీ పెద్దోళ్ళందరూ ఇంతే అనేదో ఉంటుంది కదా డైలాగు, అట్లా అంతా వీళ్ళే చేస్తున్నారు. పాపం ఆయన ఏదో ఇంట్లో ఉండడానికి ఏం తెలియదు అనుకుంటున్నారేమో కొంతమంది ఇంకా అనే అనుమానం కలిగింది. అందువల్ల ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో విజయసాయి రెడ్డి చేసే ఇప్పుడు ఈ రోజు ₹1 లేకపోతే ఇంకోటి ఏదైనా కానీ అదే ఆయన ఒక్కడిదేనా, లేకపోతే ఆల్రెడీ తాడేపల్లికి వెళ్ళాల్సిన వాటాలన్నీ పోగా మిగిలింది అనుకోవాలా? సార్ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో మిగిలిన టిఫిన్ కూడా పక్కనోడికి సార్ ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తింటాడు. అతనే సార్ ఇంకొకటికి భోజనం వదిలేదు, ప్రసక్తే లేదు. ఏదైనా సరే హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళిద్దరు కలిసి ప్రతి వ్యాపారం ప్రతి నయా పైసా భారతీ రెడ్డికి తెలియకుండా బయటకు పోయేదానికి లేదు. ఈరోజు హూ ఇస్ ద మేజర్ షేర్ హోల్డర్ ఇన్ ఆల్ ద కంపెనీస్? ఎవరు బిజినెస్? భారతీ రెడ్డికి ఓన్లీ భారతీ సిమెంట్స్ లో శాలరీ ఎంత? అరౌండ్ 3.2 crores. 3.2 crores is the salary. As a chairman, It's వాస్తవం. అటువంటి కంపెనీ ఇయర్లీ సార్ లాస్ట్ టైం నేను ప్రెస్ మీట్ పెట్టి ప్రూఫ్ కూడా చూపించాను కదా. అవును. ఇఫ్ యూ రిమెంబర్ ఆ శాలరీ ఇది ఆర్ఓసీలో డౌన్లోడ్ చేసి మేము ఇచ్చాము కదా ఆ రోజు డాక్యుమెంట్స్ అన్ని. నాకు కరెక్ట్ గా ఫిగర్ తెలియదు కానీ ఇట్ ఇస్ అరౌండ్ 2 crores. 2 కాంపోనెంట్స్ ఉన్నాయి దాంట్లో. సో ఇప్పుడు మేమేమంటామంటే అటువంటి కంపెనీస్ ఎన్ని ఉన్నాయి? ఆల్మోస్ట్ అరౌండ్ 16-17 కంపెనీస్, 21 కంపెనీస్ భారతీ, నాకు తెలిసి 21 కంపెనీస్ భారతీ ఉంది. అండ్ జగన్మోహన్ రెడ్డి మేజర్ షోల్డర్ ఇన్ జగతి అండ్ అది వెబ్ ఆఫ్ కంపెనీస్ అంటాం, ఒక కంపెనీ కాదు. ఎవ్రీ కంపెనీ ఇస్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్. అది దాని లోపలికి పోతే మనం ఒక మేజ్ అంటాం ఇంగ్లీష్ లో, లోపలికి పోతే బయటికి రాలేమని. ఆ మేజ్ లాగా ఉంటుంది ఆ కంపెనీ స్ట్రక్చర్స్. ఆ వ్యూహం అది ఇది మరి జగన్మోహన్ రెడ్డికి అంత తెలివి ఉందని అంటే నేను అనుకోను. ఇది 100% ఈ తెలివంతా భారతీ గారిది, మా గంగిరెడ్డి మామ తెలివంతా ఈమెకి వచ్చిందని నేను భావిస్తున్నాను. భారతిరెడ్డి గారు భారతిరెడ్డి గారు ఒక్కరిదేనా విజయసాయి రెడ్డి గారి తెలివి కూడా యాడ్ అయిందా? సార్ భారతీ రెడ్డి పైసా లెక్క పెట్టదు సార్. మావోడు తేడా కొట్టి వాయించాడు వారాసిని. నేనేమంటానంటే ఇనీషియల్ గా విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి పాపాలు మోసాడు కాబట్టే ప్రతి ట్రాన్సాక్షన్ లో విజయసాయి రెడ్డి ఉన్నాడు. ఇప్పుడు ఈ దొంగ తెచ్చినప్పుడు మీకు చార్టర్డ్ అకౌంటెంట్స్ AISF ఆల్ ఇండియా చార్టర్డ్ అకౌంటెంట్ ఫెడరేషన్ ఎస్, అది won't believe that is not an independent, that is an independent body formed by the act of parliament. It is not some association or something. It is formed by the act of parliament. Parliament lo act ఇది చేసి ఈ సంస్థను పెట్టి ఆల్ చార్టర్డ్ అకౌంటెంట్స్. ఐ థింక్ ఈ సబ్జెక్టు మా అన్న ఇంకా బెటర్ బికాజ్ ఆయన చార్టర్డ్ అకౌంటెంట్ కాబట్టి లెట్ హిమ్ ఎక్స్ప్లెయిన్. జీవిరెడ్డి గారు నాకన్నా బెటర్ గా చెప్తారు. సో మేమేమంటామంటే ఇది ఒక వెబ్ ఆఫ్ డిసీట్. ఈ వెబ్ ఆఫ్ డిసీట్ లో అందరు ఇంటర్లింక్డ్ ఉన్నారు, ఇంక్లూడింగ్ ధనంజయ రెడ్డి, ఇంక్లూడింగ్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఆల్ దిస్ ఈ 5 మంది కడప రెడ్డి గ్యాంగ్. ఇప్పుడు కొత్తగా విజయసాయి రెడ్డి వచ్చి నేను నెల్లూరులో చదువుకున్నా అంటున్నాడు. సో మాకు అర్థం కావటంలే. మొన్న వరకు నేను వైజాగ్ కూడా అన్నారు, దాని ముందర ఆయన హైదరాబాదు. ఏంది ఇది? మాకు అసలు సడన్ గా ఆయన వచ్చేసి ఆయన ఏదో పెద్ద సత్య హరిశ్చంద్రుడిగా. అసలు బిగ్గెస్ట్ జోక్ ఏంటంటే నాకు వ్యాపారాలు లేవు, నాకు అసలు వ్యాపారం అంటే తెలీదు. మరి దేనికి పోయావు రా జైలుకే అని అడిగాము ఈరోజు మేము. నీకు వ్యాపారాలు తెలీదు, వ్యాపారాలు చేయలేదు, మరి ఎందుకు నిన్ను జైల్లో పెట్టారు 13 కేసుల్లో అనే దానికి సమాధానం లేదు. అదేంటది? వ్యాపారం చేయనట్టు ఊరికే జైల్లో పెట్టిస్తారా 13 కేసులు ఎకనామిక్ అఫెన్సెస్ లో? ఎంత సిల్లీగా ఉందంటే జనాలు పిచ్చోళ్ళు ఎర్రోళ్ళు అనుకుంటారు వీళ్ళందరూ. రైట్. ఒక్క నిమిషం వెంకటనాయుడు గారు, ఆనంద్ గారు, ఒక్క నిమిషం ఆనంద్ గారు, ప్రసాద్ గారు, ఇది ఒక నెట్ లాగా కనపడుతుంటది ఆయన వెబ్ మనం చూస్తే ఒక ఇది
చూసే వాళ్ళకి ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారే అన్నీ మాట్లాడతాడు, అన్నీ మొత్తం ఆయనే మాట్లాడతాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడాలి బయటకి అసలు ఏం తెలియదు. ఎలా సిద్ధం సభకి బట్టన్ నొక్కినప్పుడు మనల్ని తిడతాం తప్ప ఇంకో పని ఉండదు ఆయన కదా. అది తప్ప ప్రభుత్వ విధానాలు లేకపోతే పార్టీకి సంబంధించిన వ్యవహారాలు ఆయన తీసే ఈయన పెట్టే ఇటువంటివి కూడా ఏం మాట్లాడు ఆయన. సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడతారు. చూసేవాళ్ళందరూ అబ్బా మొత్తం సజ్జలే అనుకుంటారు. మరి నిజంగా జగన్కి ఏం తెలియదా? ఒకటి ఇప్పుడు విజయసాయిరెడ్డి లేదా ఇంకో కొంతమంది ఆయన అనుంగు అంతరంగికులు కొంతమంది వీళ్ళు చేసే అవినీతి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా జరుగుతుందా అనేది కూడా ఒక అప్పుడప్పుడు సంశయం కలుగుతుంది నిజంగానే. సో మీ అబ్జర్వేషన్ ఏంటి? వైజాగ్లో కానీ ఇతరత్ర చాలా చూసాం కదా, శాండ్, ల్యాండ్, మైనింగ్, మట్టి, మన్ను, మశానం అన్ని జగన్ కూడా వెళ్ళిపోయినాయి. మీరు ఆయన పేరుకి తగ్గట్టుగా ఆయన జగన్ నాటక సూత్రధారి, వీళ్ళంతా పాత్రధారులు. అంతే, ఆయనకి తెలియకుండా ఇది జరగదు. కూలీలు ఇప్పుడు ఫ్రాక్షన్ మనస్తత్వం ప్రాంతం నుంచి వచ్చిన వాడు కాబట్టి అతని వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఫ్రాక్షన్ మనస్తత్వం ఉంటాయి. పరిపాలనలో ఫ్రాక్షన్ తీసుకొచ్చాడు, పార్టీలో ఫ్రాక్షన్ నడుపుతున్నాడు, ప్రజాస్వామ్యంలో ఫ్రాక్షన్ తీసుకొచ్చాడు. అసలు ముఖ్యమంత్రి హోదా మొట్టమొదటి ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఇవాళ వరకు మీరు ఆలోచిస్తే మోడీ గారు మాట్లాడలేదని చెప్పారు, కానీ ఈయన అసలు మాట్లాడలేదు. ఒకేసారి మాట్లాడాడు, అది కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తిట్టడానికి. ప్రజావేది కూల్చేయడం, ప్రజావేది కూల్చిన రోజు ఓపెన్ గా మాట్లాడలే, మీటింగ్ లో మాట్లాడారు. మన ఇక్కడ కూర్చున్నాం కాబట్టి దీన్ని కూల్చేయండి అన్నారు. అంతే తప్ప బయటికి చెప్పలే. బయటికి చెప్పింది ఓన్లీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి విషయం ఒకటి. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే బై ది ఆర్డర్ ఆఫ్ ది గవర్నర్ ఎలా జరుగుతుందో ఇక్కడ బై ఆర్డర్ ఆఫ్ ది జగన్మోహన్ రెడ్డి జరుగుతుంది. సూత్రధారి పాత్రధారులు అందరూ మారుతుంటారు. విచిత్రం ఏంటంటే ప్రభుత్వంలో కార్యదర్శిగా పనిచేసి ఆయన దగ్గర కార్యదర్శిగా పనిచేసిన ధనంజయ రెడ్డిని ఒక ఐఏఎస్ అధికారి రాజకీయ నాయకులు బెదిరించడం. అదే కదా, అది చాలా ఒక ఐఏఎస్ అధికారి ఆయన మొత్తం చుట్టూ ఉన్న వైసీపీ నాయకుల్ని, మంత్రుల్ని అందరినీ బెదిరిస్తాడు. ఏమిటి అనుకునే ప్రత్యేకత ఏంటంటే బాస్ చెప్పాడు. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఎమ్మెల్యేలను పిలిచిన ధనంజయతో మాట్లాడుకుంటాడు. ఇంకా ధనంజయతో మాట్లాడుకోండి అంటే ఇప్పుడు ఆయనే ధనంజయ అన్నతో మాట్లాడమంటాడు. మరి తమ్ముడు అంటే ఎక్కడికి వెళ్ళాలి? ఆయన ఏం చేస్తున్నాడు? ఇది బై ఆర్డర్, ఆయన చెప్పాడు కాబట్టి అన్న చెప్పాడు మీరు చేయండి అంటాడు. ఏమీ తేడాలేదు. ఆయన అసలు మీకు చాలా విచిత్రం ఏంటంటే ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు ఆయన అన్న అంటే దండం పెట్టాడు. ఆయన అసలు అధికారులు మీరు అన్నాన్ని పిలవకూడదండి, మేము పిలిపించుకోకూడదు, మీరు ఇవాళ అన్న అంటే నేను కూడా చెప్పా, మీరు అన్న అంటే రేపు పొద్దున ఎమ్మెల్యేలు వచ్చి తమ్ముడు పిలుస్తారు. అదే ఆఫీసర్కి చాలా చిన్నతనంగా ఉంటుంది. అంటే మీరు జగన్మోహన్ రెడ్డి మనస్తత్వాన్ని బాగా దగ్గరగా గమనించిన వాళ్ళు ఎవరు? రాజకీయ నాయకులు, రాజశేఖర రెడ్డి అనుచరులు కానీ, కొనతల రామకృష్ణ గారిని అడగండి, మన ఈయన దాడి గణపతిరావు అడగండి, ఉత్తరాంధ్ర వాళ్ళు ఇంత తెలివితేటలు ఉన్న వాళ్ళు కాదు, వాళ్ళు కూడా చెప్తారు ఆయన మనస్తత్వం ఎలా కాదు. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్లలో రాజకీయంగా ఏది జరిగినా అది అడ్మినిస్ట్రేటివ్ పరంగా కానీ అవినీతి పరంగా కానీ జగన్మోహన్ రెడ్డి తెలియకుండా, జగన్మోహన్ రెడ్డి పాత్ర లేకుండా ఏది జరగదు. అది పేరుకు తగ్గట్టుగా ఆయన జగన్ నాటక సూత్రధారి, వీళ్ళంతా పాత్రధారి. మనం ఊరికే ఈ ఎమ్మెల్యేలు, మంత్రులు లేదంటే మంత్రులు సజ్జల రామకృష్ణ తిట్టిన ఉపయోగం ఉంది? ఆయన లోపల ఏది మాట్లాడుతుంటే అది మాట్లాడతాడు. నాకు ఒక ఆయన చెప్పాడు, ఆయన రోజు జేబులో 3 చీటీలు పెట్టుకుంటాడు సార్, ఆ చీటీలో ఎవరి పేరుంటే వాడే మాట్లాడాలని. ఖచ్చితంగా చెప్తున్నాను, ఇది ఫస్ట్ హ్యాండ్ కౌంట్ చెప్తున్నాను నేను. ఆయన జేబులో కాగితాలు పెట్టుకుని వస్తాడు, ఆ కాగితం మీద ఎవరి పేరు రాస్తే వాడే మాట్లాడాలి. సజ్జల రామకృష్ణ ఏంటంటే ఆయనే మాట్లాడాలి. ఆయన ఏం మాట్లాడాలో ఆయన వెనకాల ఉన్న వాళ్ళు రాసిస్తారు. ఒక్క లైన్ దాటకూడదు, ఒక గీత దాటకూడదు, బై ఆర్డర్. అంతే. పెద్ద జగన్ గారు ఏం చెప్పాడు అది చెప్పాడు. వీళ్ళు రాజకీయంగా ఒక తరాన్ని నాశనం చేశారు. రాజకీయంగా ఒక తరం నాశనం అయిపోయింది. ఎలాగంటారా? ఆయనతో రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు వ్యాపారం చేసుకునే వాళ్ళు వాటా ఇచ్చారు. ఆయన బయట వ్యాపారాలు చేసిన ప్రతి ఎమ్మెల్యే ఆయనకి వాటా ఇవ్వలేదని చెప్పమనండి డైరెక్ట్గా. ఉన్నాడు. అంటే రాజకీయాన్ని వ్యాపారం చేశాడు, వ్యాపారంలో రాజకీయం చేశాడు. ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వచ్చిన ప్రతి రూపాయి పావలా అయిపోయిందేమో కానీ ఆయన పావలా 10,000 అయిపోయింది. అంటే ఇప్పుడు మరి ఆయనలాగే వ్యాపారం చేశారు మిగతా వాళ్ళు. ఇప్పుడు ఫస్ట్ జనరేషన్ కాంట్రాక్ట్లు ఎవరంటే నెల్లూరు రెడ్లు. ఇవాళ నాశనం అయిపోయారు. ఆ మాట అంటే వాళ్ళు బాధపడుతున్నారు. కానీ వాస్తవమే. ఎప్పుడు చెన్నారెడ్డి గారు రాజస్థాన్ గవర్నర్గా ఉంటే కూడా అక్కడికి వెళ్ళి కాంట్రాక్టులు చేసిన వాళ్ళు, రోడ్లు వేసిన వాళ్ళు కానీ
ఈ పెద్ద పెద్ద కంపెనీలన్నీ అక్కడి నుంచి వచ్చినాయి. ఆఫ్ఘనిస్తాన్ పార్లమెంట్ కట్టినోడండి. అలాంటి వాళ్ళు ఇవాళ ఈయన వల్ల అంటే ఇప్పుడు 4 జిల్లాలు తీసుకుంటే కడప, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఉన్న రెడ్లు కానీ అంటే ఒక మాస్టర్ కాంట్రాక్ట్లు చేసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వల్ల మాకు ₹1 వచ్చిందని చెప్పిన వాళ్ళు లేడు. రూపాయి వచ్చిందని కాదు, ఆల్మోస్ట్ కొంతమంది బ్యాంక్ దివాళా తీశారు. అదొకటే కాదు, వాళ్ళు డబ్బులు తెచ్చుకోవడానికి మళ్ళీ వాళ్ళే లంచాలు ఇచ్చారు, కమిషన్లు ఇచ్చారు. అంటే మా ప్రభుత్వంలో మేమే కమిషన్లు ఇచ్చుకోవాలి. ఈ మధ్య నెల్లూరు జిల్లాలో ఒక తెలుగుదేశం నాయకుడికి ఒక ఎమ్మెల్యే టికెట్ వచ్చింది. ఆయనకి సంబంధించిన ప్రచారం ఏంటంటే మన డబ్బులతో కాంట్రాక్టులు చేసి మన ఎమ్మెల్యేలతో భాగస్వామ్యం తీసుకుని మన మీద పోటీ చేస్తాడా అడంతా చూసేయండి. నెల్లూరు జిల్లాలో ఒక తెలుగుదేశం అభ్యర్థికి టికెట్ ఇస్తే అతని మీద జరుగుతున్న ప్రచారం మన ఎమ్మెల్యేలతో మన ఎంపీలతో కాంట్రాక్టులు చేసి మన దగ్గర డబ్బులు సంపాదించడం మన మీద పోటీ చేస్తాడని అడుగుతున్నారు. అంటే ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందంటే వ్యక్తిగతంగా పోటీ చేసేవాళ్ళని తిట్టి తెలుగుదేశం కాంగ్రెస్లో వైసీపీలో ఉన్న వాళ్ళని రాజకీయంగా అణిచేశాడు. వ్యాపారంలో నేను రూపాయి సంపాదించని చెప్పినాడు అంతా బయట వాళ్ళే, లోకల్ ఎవరు లేరు. విశాఖపట్నంలో రూపాయి సంపాదించిన అంతా కడప నుంచి అది అదే ఈ పాయింట్ కరెక్ట్. నేను అదే ఇప్పుడు ధర్మాన ప్రసాద్ గారు కూడా ఒకసారి పబ్లిక్ మీటింగ్ లోనే కడప సుబ్బారెడ్డి ఎవడు ఇక్కడికి రావడానికి అంటే ఆ స్థాయిలో వచ్చారు అంటే డెఫినెట్ గా జగన్ వీళ్లే కదా. కానీ చాలా కొంతమంది అనుకుంటున్నారేమో ఇంకా ఎక్కడో చిన్న శంక నాకు, ఇంకా వీళ్ళు అంతా సజ్జల లేకపోతే సాయిరెడ్డి, సుబ్బారెడ్డి, రామచంద్రారెడ్డి ఇలాంటి వాళ్ళు చేస్తున్నారు. కానీ పాపం మన జగన్ అన్న ఇంట్లో ఉంటాడు, ఆయనకేం తెలియదు, ఆయనకేం తెలియదు. వీళ్ళందరూ ఆయన పేరు చెప్పుకుని వీళ్ళు బతికేస్తున్నారు. పాపం ఆయన ఎంతసేపు ఈ నెల ఎలా బటన్ నొక్కాలనే పని చేసుకుంటూ వెళ్ళిపోతారా, లేకపోతే వాళ్ళ రిమోట్ ఇప్పుడు రమణారెడ్డి గారు అన్నట్టు భారతిరెడ్డి గారి దగ్గర ఉంటుందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంటుందా? అసలు ఏమైనా ఉందా వీళ్ళకి మధ్య ఇంటర్లింక్ ఇదే ఉందా, లేకపోతే స్వేచ్ఛగా వాళ్ళ అవినీతి వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతుంటారా? గుడ్ ఈవినింగ్ రమేష్ గారు. 175 నియోజకవర్గాలతోటి మన రాష్ట్రము చాలా చిన్న రాష్ట్రం. ఎందుకు చిన్న రాష్ట్రం అంటానంటే జియోగ్రఫికల్గా కొంచెం పెద్దదైనప్పుడు కూడా ఉన్న టెక్నాలజీ దృష్ట్యా చిన్నదంటే సమాచారం మనం ఈజీగా తెచ్చుకోగలుగుతున్నాం కాబట్టి సో చిన్నది అంటున్నాను. కాంటెక్స్ట్ నా ఉద్దేశం జియోగ్రఫికల్గా చిన్నదని కాదు. సో ఎందుకు చెప్తున్నా అంటే ఇది ప్రియాంబుల్గా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో కావచ్చు లేకపోతే ప్రభుత్వంలో కావచ్చు చీమ చిటుక్కు మనాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెలియకుండా జరగదు. అదేదో అంటారు కదా, శివుడు ఆజ్ఞ లేనిది సీమ ఏది జరగదు. సో ఇంకా మనం ఏ సన్నాయి నొక్కాల్సిన అవసరం లేదు. ఓపెన్గా చెప్తాను నేను, పూర్తిగా వీళ్ళందరూ అది సజ్జల గారు కావచ్చు, లేకపోతే విజయసాయిరెడ్డి గారు కావచ్చు, లేకపోతే సీఎం ఆఫీసులో ఉన్న ధనంజయ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే ఇంకొక ఎక్స్ కావచ్చు, లేకపోతే వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు, ఎక్స్ కావచ్చు, వై కావచ్చు, ఏది వారి అనుమతి లేకుండా మాట్లాడరు, ఏది వాళ్ళ అనుమతి లేకుండా చెయ్యరు. అయితే బయట పర్సెప్షన్ ఏంటంటే ఇన్ని రోజులు మనం అంటే ఇప్పుడు సజ్జల గారు ప్రెస్ మీట్ పెట్టగానే సజ్జల గారిని మనం వారు ఏం చెప్పారు, సజ్జల కామెంట్ అనే సజ్జల మీద పడతాం. సజ్జల నేను కూడా చాలా సార్లు అన్నాను, నేను కూడా చాలా సార్లు ప్రెస్ మీట్ పెట్టి నేను డిబేట్లో లేకపోతే ప్రెస్ మీట్ సజ్జల గారు మీకు ఏమైనా సిగ్గున నరం ఉందా లేదా, ఎట్లా మాట్లాడతారు ఎట్లా అనుకున్నా. అంటే నాకు కొంత అవగాహన ఉన్నా కూడా ఏమోలో ఈయన వ్యక్తిగతంగా మాట్లాడుతున్నా అనుకున్నాను. అట్లనే సజ్జల గారు ఏదో శుద్ధుడని నేను చెప్పదలుచుకోలేదు. ఈ వాళ్ళు కొట్టే చిల్ల కొట్టులు వేరే ఉంటాయి, చిన్న చిన్నవి ఉంటాయి, అసలు చేయలేదు కాదు. సో ఓవరాల్గా ఏంటంటే పూర్తిగా కర్త కర్మ క్రియ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వారి అనుమతి లేకుండా ఏ వ్యక్తి ఏమి మాట్లాడరు, రాష్ట్రంలో ఏది జరగదు. అది అధికారులు కావచ్చు, పార్టీ ప్రతినిధులు కావచ్చు. కాకపోతే వైసీపీలో కొంతమంది ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు, లేకపోతే వారి గురించి పూర్తిగా అవగాహన లేని వ్యక్తులు, అభిమానిస్తూ అవగాహన లేని వ్యక్తులు, అవగాహన ఉన్నా కూడా మితిమీరిన అభిమానంతో మాట్లాడేది ఏంటంటే ఆ సజ్జలు ఉన్నాడే వెర్బాటం చెబుతున్నా, వాడు ముంచాడా జగన్ని, ప్రతిదానికి ప్రెస్ మీట్ తగుదనమ్మంటాడు. ఏం చేస్తాడు, వాళ్ళు రమ్మంటే వస్తాడు, ఆయన ఎల్లమంటే వస్తాడు. అడ్రస్ చేయమంటే ఇలా మీరు అన్నారు కదా మౌత్ పీస్ అని, జగన్మోహన్ రెడ్డి గారు రావాల్సిన ఆయన వస్తున్నాడు. లేకపోతే విజయసాయి రెడ్డి ఉన్నాడే వైజాగ్ అంతా నాశనం చేశాడు. అందరూ మా జగన్ అనుకుంటున్నారు. పాపము ఈయనకేం తెలియదు. వీళ్ళ నమ్మి జగన్మోహన్ రెడ్డి గారు పిల్లోడు ఇలా నమ్మి విజయసాయి రెడ్డిని పాపము
విజయసాయిరెడ్డి గారిని, సజ్జల గారిని, వైవి సుబ్బారెడ్డి గారిని ఇలా నమ్మి పెడితే వీళ్ళు ఇట్లా చేసిండ్రు. ఏంది పాపము? ఎవడి మీద పాపము? ఆయన అట్ట పిల్లోడు, మేమే పిల్లోళ్ళం కదా, ఆయన అట్ట పిల్లోడు అవుతాడు. పిల్లోడు అయితేనే ఇంత చేస్తాడు, ఇంత రాజకీయాలు చేస్తారా? ఇలా దురాభిమానమో అభిమానం నాకు అర్థం కావట్లేదు, కానీ అద్దు పద్దు ఉండాలి అభిమానానికి కూడా. మీరు అభిమానించండి, ఓటేయండి, కానీ ఫ్యాక్ట్ అనేది తెలుసుకోండి అంట. నేను అనేది ఇప్పటికి ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను, ఫ్యాక్ట్ తెలుసుకోండి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద మీ అభిమానము రాష్ట్రానికి చేయటం అంటాను, రాష్ట్రానికి చేయటం అంటాను, అది తిరిగి నీ దగ్గరకు వస్తుంది ఏదో ఒక రోజు. ఈరోజు చాలా మంది దగ్గరకు వచ్చింది కదా, వైసీపీ నాయకులకు మొత్తం అందరి దగ్గరకు వచ్చింది కదా. ఈరోజు ఎంతమంది రోడ్డున పడినరు? ఈ 5 సంవత్సరాల్లో చొక్కా లాస్ట్ 2014-19 మధ్యలో చొక్కాలు చించుకొని ఆస్తులు అమ్మి ఎంతో వాళ్ళ విలువైన సమయాన్ని వృధా చేసి వారి కోసం కష్టపడితే ఈరోజు ఎంతమంది రోడ్డున పడినరు? ఈరోజు నాకు ఎంతమంది కాల్ చేసి మాట్లాడిన వాళ్ళు ఉండరు? పద్ధతి కాదు కాబట్టి ఎవరి పేరు చెప్పగానే వాళ్ళు వింటుంటారు, మిగతా వాళ్ళకు కూడా తెలుసు. ఎందుకు ఈ దురాభిమానం అంటాను? మీరు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తుంటే మీరు పనిచేయండి, తప్పులేదు. వారు కొంతమంది ఎక్కువ తక్కువ చేయొచ్చు పార్టీలు, బట్ అక్కడ రాష్ట్ర ప్రయోజనాలు లేదా కదా అంటాను నేను. ఉదాహరణకి అమరావతికి 33,000 ఎకరాలు భూమి ఇస్తే ఇన్ని వేల ఎకరాల భూమి కావాలని జగన్మోహన్ రెడ్డి గారు గోలగోలు చేశారు. దాంతో వీళ్ళు కూడా గోలగోలు చేశారు. నిన్నటికి నిన్న ఎన్నికలకు ముందు 50,000 ఎకరాలు ఇచ్చారు కదా 2 కంపెనీలకి. అవును, కోడికి ఒకరోజు ముందే ఒక్కరోజు 50,000 ఎకరాలు కంపెనీలకి. మరి అంత రాష్ట్ర రాజధానికి 13 జిల్లాల రాజధానికి 30,000 ఎకరాలు 33,000 ఎకరాలు అయితే గోలగోలు చేశారు. ఇంత భూమి అవసరమా, అది ఇద్దు అని చెప్పేసి. మరి దీన్ని ఏమంటారు? ఏం సమర్థిస్తారు? ఏం సమర్థిస్తారు ఆ మనుషులు? అవును, ఒక నగరం కట్టడానికి రైతు, ఒక నగరానికి అది రైతులు కూడా స్వచ్ఛందంగా వచ్చిస్తే రూపాయి డబ్బులు తీసుకుంటా నువ్వు ప్రభుత్వం నుంచి 50,000 ఎకరాలు నిన్న జస్ట్ ఇచ్చింది 2 కంపెనీలకి. అది కూడా ఎవరు? ఎందుకండి ఆ కంపెనీకి అంత భూమి? అది కూడా ఎవరు? వాళ్ళ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేస్తుండే కాకినాడ చలంచెడు. ఇప్పుడు ఆ భూమి ఆయనకా లేకపోతే వీళ్ళకేనా? అదే వస్తున్నాను నేను, వస్తున్నాను మళ్ళా చెప్తున్నాను. ఇందాక చెప్పిన దానికి లింక్డ్ ఇది, కంటెస్ట్ లేకుండా ఏం చెప్పలేదు. ఎవరికి అది? తిరిగి ఈయనకే కదా, జగన్మోహన్ రెడ్డి గారికి కదా. లేకపోతే చలంశెట్టి సునీల్ గారు లేకపోతే ఎక్సో పోయి వాళ్ళ పార్టీ తరఫున పోటీ చేస్తున్న కొంత డబ్బు ఖర్చులకి. బట్ ఎండ్ ఆఫ్ ది డే మొత్తం మేరకు వస్తుంది. అంత ఇవ్వడానికి ఏమైనా పిచ్చోడా? అంటే వారు అధికారంలో ఉన్నారని చెప్పేసి ఈరోజు ప్రభుత్వంలో ఉండి వాళ్ళు చేస్తున్న పని ఇన్ని వేల ఎకరాల భూములు లాక్కుంటే అది సొంతకి. ఇప్పుడు ప్రభుత్వం మారితే వాటిని మళ్ళీ రివ్యూ చేయాల్సిందే. డెఫినెట్గా అవకాశం ఉందా? అవకాశం ఉందో 100% చేస్తాను కృష్ణ గారు. ఇప్పుడు ఇదే జెన్యున్ అనుకోండి, 50,000 ఎకరాలకు ఇచ్చిన భూమి ప్రభుత్వం ఇచ్చింది, దాని తగ్గట్టుగా ఉద్యోగాలు, దాని తగ్గట్టుగా వాళ్ళ ఉత్పత్తి, దాని తగ్గట్టుగా టర్న్ ఓవర్ ఉందనుకోండి, దానికి రేషియో ఉంటది. ఎన్ని ఉద్యోగాలకి ఎంత భూమి ఇవ్వాలనే నిష్పత్తి మొత్తం ఉంటుంది. ఎంత టర్న్ ఓవర్ అవుతుంది, ఎంత ROI ఎంత వస్తుంది అనుకోండి. జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు కాబట్టి మేము రివర్స్ చేయము, వాళ్ళు ఇచ్చారు కాబట్టి మేము రివర్స్ చేయడం, మేము ఇచ్చాం కాబట్టి వాళ్ళు చేసినట్టు మేము చేయం. రివ్యూ చేసి ఇండస్ట్రియల్ పాలసీ ప్రకారం వెళ్తారు. ఉంటే డెఫినెట్ గా ఎస్ చేయమంటాం. కానీ అది కాదు కదా, అంత దూరం అక్కర్లేదు అంటున్నాను. పెద్దగా దానికి ఏం డీప్గా పోయి కీ ఇండికేటర్స్ చూడబడలేదు. తెలిసిందే కదా, ఇలా కంపెనీలు తెలుసు, ఇళ్ళు తెలుసు, వాళ్ళు తెలుసు. మోడస్ ఆపరెంట్ అనేది ఒకటి ఉంటుంది లీగల్లో, రమణారెడ్డి అన్న కూడా తెలుసు. మోడస్ ఆపరెంట్ ఏంటంటే ఒక బాగా అర్థమవుతాడు, మన దొంగల్లో రకాలు ఉంటారు. వాడికి గేట్ తీసున్నా కూడా వాడు తాళం పగల కొట్టి వెళ్తాడు. తాళం పగల కొట్టకపోతే రాదు. గేట్ తీసిందనుకో వాడు వెళ్ళి కొత్తడు, వాడు ఇంట్లో పోడు, ఇడేం బదిలీ. మళ్ళీ నెక్స్ట్ డే గేట్ వేసి తాళం వేస్తే అప్పుడు దాన్ని పగలగొట్టి లోపలికి వెళ్తాడు. ఫీల్ రాదు. తాళం పగల కొట్టితేనే దొంగతనం చేశాను అమ్మాయి అనుకుంటాడు. అట్లా ఇంకొకటి ఉంటాడు, గేట్ తీసుకున్నా కూడా గోడ దూకి వెళ్ళే అలవాటు ఉంటుంది వాడికి. వాడు అది గేట్ తీసింటారు, రైట్ రాలే ఉంది దొంగతనంలో. గేట్ తీసిన లోపలికి వెళ్ళరా అంటే వాడు 10 అడుగులు ఉన్న సరే గోడ కష్టపడి ఎక్కి గోడ దూకటానికి అలవాటు పడినాడు, గోడే దూకుతాడు తప్పితే గేట్ తీసుకున్నా వెళ్ళడు. దొంగ అంతే కాదు. మా ఏరియాలో ఏంటంటే ఉత్తరాంధ్రలో సామెత ఉంటుంది, దొంగతనం చేసిన తినాలని. ర్యాగింగ్ మామూలుగా లేదే. అట్లా వీళ్ళకి 2004-09 మధ్యలో ఎట్లయితే క్విట్ ప్రోకి అలవాటు పడ్డారు, ఇప్పుడు కూడా మారలేదు. నువ్వు 5 కోట్ల జనాభాకి ఒక రాజధాని కట్టుకుంటే 30,000-33,000 ఎకరాలు ఎంత యాగి చేశారు తెలుసు కదా. అంత చేసి ఈరోజు అక్కడ లేకుండా చేశారు. మరి ఈరోజు నీ కిడ్ప్రోక కాబట్టి 50,000 ఎకరాలు ఏం పని? ఎంత ప్రొడక్షన్ చేస్తారా? ఎవడిదే లేని ప్రొడక్షన్. మళ్ళీ తిరిగి వాళ్ళతో PPA అగ్రిమెంట్లకు ఎంటర్ అవడం. ఎంత రేట్లు?
₹5.25 చంద్రబాబు నాయుడు గారు మా ప్రభుత్వం ఉన్నప్పుడు 25 సంవత్సరాలకి అంటే భవిష్యత్తులో ఏదో ₹10 పావుల పడితే ఆ రేట్ల ప్రకారం చూస్తే దానికి అగ్రిమెంట్ చేసుకుంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో బుద్ధున్నోడు ఎవడన్నా ₹5.25 చేసుకుంటాడు. పైగా బాధ్యతలు చేసుకుంటారు. కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది ఈ మన బయలాటరల్ వీటి మీద ఎఫెక్ట్ అవుతాయి చేయకండి కూడా చెప్పింది. పైన 25 ఎవరైనా చేసుకుంటారా అని తర్వాత వాటిని రద్దు చేసి వస్తాను సార్ 1 minute ₹20 కొన్నారు యూనిట్ని. ₹5.25 దాన్ని వదిలేసి ₹20 కొని ఈ రోజు వీళ్ళు చేసింది ఎన్నేళ్లకు 25 నువ్వు చెప్పిన తాళం సామెత అంటే వాళ్ళు మారలేదు కిట్ ప్రో ఒక విధానం అని మారలేదు ఈ రోజు. అంటే వీళ్ళెవరు ఇండివిజువల్ గా చేసుకునే వ్యవహారం కాదు ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి ఆ రోజు ఎలా అయితే చేశారో కర్త కర్మ క్రియ మొత్తం ఈ రోజు ఛార్జ్ షీట్లు ఫైల్ చేశారు కదా సిబిఐ వాళ్ళు మొత్తం ఉన్నాయి కదా. వారు ముఖ్యమంత్రి అయినా కూడా మారలేదు. కాకపోతే ముఖ్యమంత్రి అయ్యే ముందుగా ఒక మాట చెప్పాడు, దాంతో ఈ దురాత్మన ఈ వెంకటరమణాయుడు గారు ఇప్పుడు మన జీవి గారు చెప్పిన దాని ప్రకారం ఈ కిడ్ ప్రోకో ఈ సూట్ కేస్ కంపెనీలు లేకపోతే బినామీ ఇది ఆయన బేసిక్ ప్రిన్సిపల్స్ ఏది ఆల్రెడీ ఉన్న సిబిఐ కేసులు ఈడీ కేసుల్లో వీటి ఆధారంగానే కదా అప్పుడు అక్రమాస్తులు ఇదంతా జరిగింది. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. అది సాయిరెడ్డి చేసినా సజ్జల చేసినా లేకపోతే ఇంకొక రెడ్డి గారు చేసినా ఇంకొక చౌదరి గారు చేసినా ఎవరన్నా కావచ్చు, కానీ ఎవరు చేసినా ఈయన నడిపిస్తే నడుస్తున్న ఇది అనేది అర్థమవుతోంది కదా. సో ఇది అందరికీ తెలియట్లా, చాలా మందికి అర్థమవుతుంది కానీ ప్రజలకు ఇంకా కొంతమందికి ఎక్కడో ఏదో ఉన్నట్టుంది. మీరు చెప్తారు దానికి ఈ దొంగతనం ఎగ్జాంపుల్ ఏదో బాగుంది. జీవిరెడ్డి ఈరోజు ఫుల్ మూడ్ లో ఉన్నట్టున్నాడు సార్. ఇది మోర్ దెన్ క్విడ్ ప్రోకో. క్విడ్ ప్రోకో ఇస్ గివ్ అండ్ టేక్. ఇక్కడ దీస్ కంపెనీస్ ఆర్ ఆల్ ఇండైరెక్ట్లీ ఓన్డ్ బై జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అంత ఓనర్షిప్ పర్సంటేజ్ లేకపోతే ఇంత విచ్చలవిడిగా పబ్లిక్ డొమైన్ లో పెట్టి 2 days రేపు మార్నింగ్ మేబీ అసలు అని అడిగితే ముందర రోజు బ్యాక్ డేట్ వేసి సంతకం పెట్టినా కూడా మనమే ఆశ్చర్యపోవాలి. ముందర రోజు డేట్ వేసి సడన్ గా కోడ్ వచ్చేసింది 3 రోజుల ముందర వచ్చినట్టు సంతకం పెట్టి ప్రాసెస్ చేసేసి ఉంటారు. సో ఇంత లెవెల్ ఆఫ్ కరప్షన్ కి దిగారంటే అది క్విడ్ ప్రోకో కన్నా నెక్స్ట్ స్టేజ్ ఉంటుంది అనేది నేను అనుమానం. మేబీ ఈవెన్ దే ఆర్ డైరెక్ట్లీ మేబీ ఆన్ పేపర్ షేర్ హోల్డర్స్ కాకపోయినా డెఫినెట్ గా ప్రాఫిట్స్ లో దీంట్లో వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్స్ తీసుకుంటున్నారు అనేది జగమెరిగిన సత్యం. లేకపోతే ఇప్పుడు ఉండిన 3 కంపెనీస్ ఇండోసాల్ వాళ్ళదే, విశ్వేశ్వరరెడ్డి, గ్రీన్కో కూడా అట్లే తయారైపోయింది. అండ్ ఇప్పుడు వీళ్ళకి ఇచ్చిన ఆదానోడికి ఇప్పుడు ఆదాన్ డిస్టరీస్ ఒక్కటే చూసుకోండి మీరు. లాస్ట్ 3 years ఆదాన్ ఇండస్ట్రీస్ కానీ ఆదాన్ ఇన్ఫ్రా కానీ అంత 1,00,000 కోట్ల వర్కులు ఇచ్చారు ఆదాన్కి, అరబిందోకి. ప్రాక్టికలీ 1 lakh crores ఓన్లీ ఇన్ ఏపీ. ఒక కంపెనీకి 1,00,000 కోట్ల రూపాయలు ఇచ్చిన ఒకే స్టేట్ లో ఇచ్చిన వర్కులు భారతదేశంలో నాకు తెలిసి ఓన్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంటుందని నేను అనుకుంటున్నా. మేబీ లైక్ వెరీ బిగ్ కంపెనీస్, ఇంటర్నేషనల్ కంపెనీస్ 10,000 crores 25,000 crores అని అది కూడా ఉండదు నాకు తెలిసి. ఒక కంపెనీకి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అరబిందోకి 1,00,000 కోట్ల రూపాయల వర్కులు ఇచ్చాడంటే దాన్ని క్విడ్ ప్రోకో అంటామా ఓనర్షిప్ అంటామా అనేది ఆలోచించాలి ఈరోజు ప్రజలు. ఈరోజు నాట్ ఓన్లీ దట్, ఈరోజు ఇండస్ట్రియల్ చూడండి, ఇప్పుడే చెప్తున్నారు లాస్ట్ 1 day బిఫోర్ 1 hour బిఫోర్ కూడా ఫైల్స్ క్లియర్ చేసిన దాఖలాలు ఇంకా కూడా మీకు బయటకు వస్తాయి. రేపు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ తవ్వితే జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ 100 years జైల్లో ఉండే పరిస్థితికి వస్తుంది. సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఇరుక్కోబోతున్నారు, ఎంఆర్ఓలు ఆర్డీఓలు అయితే అసలు లెక్కలేదు. అంటే అంత భయంకరమైన పాపాలు చేస్తున్నారు అనేది జగమెరిగిన సత్యం. అసలు కొన్ని ఫైనాన్షియల్స్ లో అయితే వెంకటకృష్ణ గారు ఆ ఫిగర్స్ బయటకు వచ్చినాయి అనుకో, రేపు మన ప్రభుత్వం రాగానే మనం ఫిగర్స్ తీసిన తర్వాత మీరు స్టన్ అయిపోతారు. ఇంత అప్పు ఉందా అని. ఈరోజు మొత్తం ఒక్క జీవో కూడా బయటకు రాకుండా ఏదైనా కానివ్వండి, యూ టేక్ ఎనీథింగ్. ఇప్పుడు రివర్స్ టెండర్ అన్నారు, ఏమైంది రివర్స్ టెండరు? వేర్ ఇస్ రివర్స్ టెండర్ ఈరోజు?
రివర్స్ దాని సెంటర్ పెద్ద లేదు, హంగామా, judicial review judicial లేదు, commission, ఏది లేదు, అంత కబుర్లు రివ్యూ లేదు. యా అంతే, ఎంత టాకింగ్ పాయింట్స్ చెప్తే ఇంకేం లేదు. సో నేనేమంటానంటే టఫ్ టైం. నా జగన్మోహన్ రెడ్డికి ఏం కాదు, ఐఏఎస్ ఆఫీసర్స్ ఈ సంతకాలు పెట్టిన సో కాల్ డెప్యుటేషన్ మీద వచ్చిన గొర్రెలు చాలా మంది ఉన్నాయి. చాలా మా మా గొర్రెలేం కాదండి, రాష్ట్రంలో ఉండే గొర్రెలను లేకపోతే దారిపడాల్సిన అవసరమే లేదు. అత్యాశాపరులు వాడు తీసుకోవాల్సింది అది తీసుకో. అత్యాశాపరులు, నో డౌట్. సో వీళ్ళందరూ రేపు జైలుకి పోవడం గ్యారంటీ. ఏదో తలూపు సంతకాలు పెట్టారు, బట్ సి నోబడి ఆ మూమెంట్ లో నెక్స్ట్ ఏం జరగద్ది, ఏం జరగదు, మనమే గెలవబోతున్నాం అనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ లో చేశారని నాకు అర్థం కావట్లేదు. కానీ బట్ ఎనీబడి విత్ మినిమం కామన్ సెన్స్ ఉండే వ్యక్తి 10 సార్లు ఆలోచిస్తాడు, మనం ఇరుక్కుంటామా ఇరుక్కోమా, ఇరుక్కుంటే ఎట్టా అని. సో నిజంగా ఇట్స్ సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్. కానీ ఓవరాల్ గా చూస్తే ఇవన్నీ నాశనమైంది రాష్ట్రం, వెనకబడిపోయింది రాష్ట్రం. ఈరోజు నిజంగా ఫీల్ వెరీ సాడ్. అసలు ఈ పిల్లలంతా హైదరాబాద్కి పోయి బెంగళూరులో పోయి అక్కడ నీళ్లు లేక వస్తూ ఉంటే ఏమంటే బెంగళూరు అన్నా వాటర్ లేదు వచ్చేసా అంటే ఎంతమంది మన రాష్ట్రంలో నుంచి ఎంత మైగ్రేషన్ ఆఫ్ టాలెంట్, ఎంత మైగ్రేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఉందో ఒక్కసారి ఆలోచించండి. ఆ నాలెడ్జ్ ఇక్కడ ఉంటే మనకి ఎంత డెవలప్మెంట్ అవుద్ది, ఎంత మనకి ముందుకెళ్తాం. టోటల్ ఒకప్పుడు నెల్లూరు ఆంధ్ర నుంచి లేబర్ వలసపోయేవాళ్ళు, ఇప్పుడు తెలివిగళ్ళోళ్ళు బ్రెయిన్ డ్రైన్ అయిపోయింది. చదువుకున్నోడు ఉద్యోగస్తుడు కూడా వలస వెళ్ళిపోతా ఉన్నాడు. ఇంకేం మిగిలింది రాష్ట్రానికి? నిజంగా ఇట్స్ వెరీ సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్ వెంకటకృష్ణ గారు. అవును. సో దీని మీద 100%. అండ్ ఇంకొకటి కూడా, ఆయన ఈరోజు మా ప్రసన్న కుమార్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ లో విపిఆర్ని ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు ప్రెస్ మీట్ పెట్టు అని అడిగాడు. సో నేను చెప్పా, ప్రశాంతి గారు వి ప్రభాకర్ రెడ్డి ఇద్దరి చేత ప్రెస్ మీట్ పెట్టిస్తా, మీ హాఫ్ టికెట్ తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నాడు, ఒక్క ప్రెస్ మీట్ పెట్టించి అతని చేత 5 నిమిషాల్లో వీళ్ళ చేత నేను ప్రెస్ మీట్ పెట్టిస్తాను అన్న. ఎంత ఇగ్నరెంట్ కదా ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడారు, చూశాను నేను ఎక్కడ. లేదు అది మీటింగ్, నేను ప్రెస్ మీటే పెట్టిస్తానన్నా. ఓకే ఓకే. ఆయన ఏమన్నాడంటే వి ప్రభాకర్ రెడ్డి మగోడైతే ప్రెస్ మీట్ పెట్టమన్నాడు. ప్రెస్ మీట్ పెట్టడానికి కాదు, ప్రెస్ మీట్ పెట్టడానికి మగోళ్లే కావాలా, పాయింట్ నెంబర్ 1. ప్రెస్ మీట్ పెట్టని వాళ్ళందరూ మగోళ్ళు కాదా, పాయింట్ నెంబర్ 2. అదే అదే నేను అడిగింది, అదే బ్యూటిఫుల్ పాయింట్. అదే పాయింట్ నేను కూడా అడిగా, అది వాళ్ళే క్లారిటీ ఇవ్వాలి. వైసీపీ వాళ్ళకే అనుమానం ఉన్నట్టుంది కొంచెం. రైట్. ఎనీవే ఒక్క నిమిషం రమణారెడ్డి గారు, ఇప్పుడు ఇక్కడ దీన్ని వైండప్ చేయాలని అంటే ప్రజల్లో ఇంకా కొన్ని ఇవి ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఉండొచ్చు కొంతమందికి, ఆయన అన్నాడే జీవి అన్నట్టు దురభిమానము, లేకపోతే తెలియని అమాయకత్వం, లేదా గుడ్డిగా ప్రేమించేస్తారు, ప్రేమ గుడ్డిది అన్నట్టు అభిమానం కూడా గుడ్డిది ఉంటుందేమో కొన్ని సందర్భాలు. ఇప్పుడు మన ఇల్లు నాశనం అయిపోతుంది, మన ఇంటి ముందు రోడ్డు అదే నాశనం అయిపోతుంది, మన ఇంటి ముందు రోడ్డు నాశనం అయిపోతుంది, మన ఊరే నాశనం అయిపోతుంది అని తెలుస్తున్నా కూడా అన్నే కరెక్ట్ అంటే దాన్ని ఎలా ఉండాలి? ఇటువంటి వాళ్ళకి ఏమన్నా మనం ఒక అంటే జ్ఞానబోధ అంత పెద్ద పదం అవసరం, కానీ మనం ఏమైనా మన స్థాయిలో ఏమైనా చెప్పగలమా? డెఫినెట్గా ఇప్పుడు మీరు రాజకీయంగా పక్కన పెడితే ఈవెన్ వైఎస్ఆర్సీపీలో వాళ్ళు కూడా రాష్ట్రం నాశనం అయిపోయింది, రాష్ట్రంలో మనం నాశనం అయిపోయిన అభ్యర్థులు రియలైజ్ అవ్వట్లా, అందరూ అవుతున్నారు. ఒక సెక్షన్ మీకు ఒక సెక్షన్ రిలీజ్ అయింది, ఒక సెక్షన్ ఎలైట్ సెక్షన్ రిలీజ్ అయింది. ఇంకా కింది స్థాయిలో రిలీజ్ కావడానికి కారణం ఏంటంటే అందభక్తి ఉంటుంది, మనం అనుకుంది ప్రేమ గుడ్డిది అంటారు. అలాంటి వాళ్ళు ఇంకా ఇప్పుడు విచిత్రం ఏంటంటే ఇదే అధికార యంత్రాంగంలో ఉన్న కొంతమంది ఐఏఎస్లు నిన్న నుంచి కొత్త కేసులు మొదలెట్టారు. మళ్ళీ జగనే వస్తున్నాడు, మళ్ళీ జగనే వస్తున్నాడు. అంటే పెయిడ్ అంటే అధికారులను కూడా పెయిడే, పబ్లిక్ మనీ దాంతోనే తీసుకుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి గవర్నమెంట్కి 50 రోజుల ముందు ఎలాగైతే ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ మౌత్ పబ్లిసిటీ చేస్తారో, ఇప్పుడు కొంతమంది అధికారులు అంటే ఇంకా కరడు కట్టిన అధికారులు వాళ్ళు నిన్న నుంచి క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. నేను ఒక అధికారి ఫోన్ చేశాడు, సార్ ప్రసాద్ గారు
గవర్నమెంట్ వచ్చేస్తుందా రావట్లేదా. నేను సింపుల్గా గాన్ కేసు అన్నాను. అదేంటంటే అట్టాలంటారు, మేమంతా ఫీల్ గుడ్ ఫ్యాక్టర్లో ఉన్నాము, వచ్చేస్తారు సార్ మీకని. అంటే ఒక రకమైన అధికార యంత్రాంగంలో కూడా ఒక రకమైన ఫోబియా, ఈయన రాకపోతే మనం చంపేస్తాడేమో. అవును, ఐపాక్ వాళ్ళు 10,000 మంది రిక్రూట్ చేసి ఇదే పని మీద పంపుతున్నారు కదా. గ్రామాలకు వెళ్ళడం, చెట్టు కింద ఏమి తెలియని అమాయకుల్లాగా ఆర్టీసీ బస్సుల్లో కొంతమంది వెళ్ళడం, ఆ జనంలో ఒక చర్చ, ఇదే పని కదా వాళ్ళకి. గోబెల్స్ అది చేస్తున్నారంటే దానికి ధీటుగా, అంటే ఇప్పుడు అదృష్టం ఏంటంటే ఓ 200 వెబ్సైట్లు, ఒక 4 ఛానల్స్, ఒక 50 మంది యూట్యూబ్ ఛానల్ కుర్రాళ్ళని పెట్టుకుని ఒకటే పాట, కరుడు కట్టిన జర్నలిస్టులు. కరుడు కట్టినది కాదు, అన్ని రకాలు ఉన్నారు అందులో. అదే అదే అంటే కలం పట్టిన వాళ్ళు ఉన్నారు, కలం పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. కళానికి రేటు కట్టిన వాళ్ళు ఉన్నారు, కళానికి రేటు కట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా ఒకటే బ్యాండ్ వ్యాగన్. అంటే మళ్ళీ జగన్ వచ్చేస్తున్నాడు, భారతీయ జనతా పార్టీతో చంద్రబాబు కలవడం వల్ల ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఇది అన్న మాట్లాడుతూ ఉంటే ఒక చిన్న ఇది వచ్చింది. మనకి స్టేట్ వైడ్ మనకు వచ్చే వ్యూస్ వీఆర్ ఆల్మోస్ట్ 2.5 times మోర్ దెన్ వైసీపీ. ఏది మనకన్నా, ఐ మీన్ తెలుగుదేశం పార్టీ కన్నా ఆల్మోస్ట్ ఒక 300 ఛానల్స్ ఎక్కువ ఉన్నాయి వాళ్ళకి. అండ్ ఓకే, మనకేమి ఫ్రెండ్లీ ఛానల్స్ అన్ని, మనకు వచ్చే ఫ్రెండ్లీ ఛానల్ వ్యూస్ వీఆర్ అరౌండ్ 2.5 times మోర్ దెన్ వైసీపీ యాజ్ ఆన్ టుడే, వాళ్ళకున్న యాజ్ ఆన్ యెస్టర్డే. అంటే దట్ ఈస్ ఇట్ షోస్ పీపుల్స్ పల్స్ ఆర్ ఒపీనియన్. అంటే సోషల్ మీడియాని క్యాంపెయిన్ చేసుకోవడంలో కానీ, లేదంటే అధికార యంత్రాంగంలో తన మనుషులను చెప్పించడంలో కానీ ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్, ఈ 45 రోజులు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు అనే ఒక ఫోబియా క్రియేట్ చేయడం. ఆల్మోస్ట్ అది పెయిడ్ ఛానల్, అన్పెయిడ్ ఛానల్ పక్కన పెట్టండి, ఇది ఒక రకమైన మౌత్ పబ్లిసిటీ చేయడం ద్వారా తెలుగుదేశం పార్టీ క్యాడర్ను కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ ఒక రకమైన అంటే మానసికమైన ఇబ్బంది పెట్టే ఆలోచన కూడా ఉంది. అంటే అది కూడా ఒక రకమైన సిస్టమేటిక్ క్యాంపెయిన్. మీరు అన్నది డెఫినెట్గా సిస్టమేటిక్ క్యాంపెయిన్ చేస్తే తెలుగుదేశం పార్టీ కేవలం ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళు ఓటు హక్కు తెచ్చి ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఉన్న సవాల్ ఏంటంటే ఓటు పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేసేటప్పుడు నిర్భయంగా వేయాలన్నది ఆలోచన వాళ్ళకి, ఓటు హక్కు వినియోగించిన వాళ్ళు చేయాలన్నది. దాంట్లో మా సిఎఫ్డి వాళ్ళు కానీ సబ్జెక్ట్ తెర వెనుక అతడే సార్, మీరు సబ్జెక్ట్ మళ్ళీ ఎటో పోయారు మాకు. అంటే ఒక రకంగా ప్రజల్లో ఈ రకమైన ఇది తీసుకెళ్తున్నారు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలనే ఇది కూడా నేను చెప్పే ఉద్దేశం అదే, ప్రజల్ని తప్పుదారి పట్టించడం ద్వారా. అంటే దీని తెర వెనక కూడా అతనే కదా, ఈ క్యాంపెయిన్ వెనక తెర వెనక కూడా ఇప్పుడు ఐపాక్ ఎవరు మెయింటైన్ చేస్తారు? 100 కోట్లు పోసి, ఆ 100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? జనం సొమ్మే. ఐపాక్ సృష్టికర్త అదే కదా. సో ఓవరాల్ గా ఏంటి అని అంటే ఈ రకమైన ఒక మ్యానిపులేషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ తెర ముందు ఉండి మాట్లాడే వాళ్ళు, లేకపోతే అవినీతికి పాల్పడుతున్నారు, అరాచకాలు చేస్తున్నారు అనే వాళ్ళందరూ డెఫినెట్ గా చేస్తున్నారు, వాళ్ళందరూ భాగస్వాములే. కానీ వీళ్ళందరికీ రింగ్ లీడర్, రింగ్ మాస్టర్ చేయిస్తున్నది అంతా అతడు లేకపోతే రమణారెడ్డి గారు అన్నట్టు వారి బెటర్ హాఫ్, వారి భాగస్వామి, జీవిత భాగస్వామి అది రమణారెడ్డి గారు. మొత్తం మీద అతడే ఈ రోజు లెక్కరు నాసిరకం మద్యం అమ్ముతున్న జగన్మోహన్ రెడ్డి గారు తెలియదా? అదే మళ్ళా ఇందా మా రమణారెడ్డి అన్నట్టు అసలు అదాని మొత్తం అసలు అదాని ఏంటి, ఎక్స్ ఏంటి, మొత్తం పేరుకు నేమ్సే కంపెనీలు తప్పితే మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా? ఎంత నాసిరకం లెక్క, ఎంత రేటు పెట్టింది తెలియదా? ఆ పాలసీ డిజైన్ చేసింది ఢిల్లీ లిక్కర్ కేసుని ఎలా డిజైన్ చేశారు. ఢిల్లీ ఇవాళ ఢిల్లీ స్కామ్ అని ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో దానికంటే 1000 రెట్లు పెద్ద స్కామ్. నాకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ మీద పూర్తి అవగాహన ఉంది, పూర్తి అవగాహన. నేను ఫస్ట్ నుంచి 2022 ఆగస్టు నుంచి అది స్టడీ చేస్తున్నాను. అది ఓన్లీ ఎక్సైజ్ పాలసీని చిన్న చేంజ్ చేస్తేనే ఇంత కేసు 12% ఇన్కమ్ యాడ్ చేస్తున్నారు, తగ్గించారు. ఎక్సైజ్ ట్యాక్స్ తగ్గించి మార్జిన్ పెంచారు. అదే ఇది మొత్తం మందు తయారు దగ్గర నుంచి నాసిరకం మందు, మర్డర్లు, ఢిల్లీలో మర్డర్లు లేవు, ఉన్న లెక్కరికే ట్యాక్స్ తగ్గించి లాభం పెట్టుకున్నారు మధ్యవర్తిని ఒకరిని పెట్టి. కానీ ఇక్కడ అలా కాదు, కంపెనీలు పెట్టింది వీళ్ళే, ఉద్దేశపూర్వకంగా నాసిరకం మద్యం తయారు చేస్తుంది వీళ్ళే. ఏం కక్కుర్తండి,
కొంచెం 2 సార్లు రిఫైన్ చేస్తే ఇంకొక 5 రూపాయలు ఎక్కువ పడుతుంది, ఓ 2 సార్లు తగ్గితే 5 రూపాయలు తక్కువ పడుతుంది. ఆ పనికి మాలిన మందులో కూడా ఇంత నీచానికి పైగా రేట్లు పెంచుకున్నారు, రేట్లు పెంచేశారు. ఏది డిస్కరేజ్ చేయాలన్న ఒక సాగు చూపించి విపరీతంగా రేట్లు పెంచి 20 రూపాయలు అవుతుంది అనుకోండి ఒక క్వార్టర్ బాటిల్, ఇంకొక రిఫైన్ చేస్తే ఇంకొక 5 రూపాయలు పెరుగుతాయి, 25 రూపాయలు. దాన్ని నువ్వు 200 రూపాయలకు అమ్ముతున్నావు. అరే ఎంత నీచానికి దిగజారుతారు, ఎంత డబ్బులు తింటారా. ఇందాక రమణారెడ్డి అని చెప్పాడు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటారు అని, మిగులితే అది నాకు తెలుసు 100% కరెక్ట్. ఎంగిల్ చెత్త కాకులు దోలని రకాలు ఏం చేసుకుంటారు, ఎంత డబ్బు అద్దు పద్దు లేకుండా. ప్రతి రాజకీయ నాయకుడు సంపాదించిన వెంకటేశ్వర గారు నేను కాదన్ను, వెనక ముందుకు అధికారంలోకి వచ్చిన వాళ్ళు, కానీ అద్దు పద్దు అనేది ఉంటుంది, మానవీయత కూడా ఉండాలి, మానవీయత మానవత్వం ఉండాలి. ఫ్యామిలీ చేస్తుంటారు. నేను ఎవ్వడికి నేను ఈ సందర్భంగా సర్టిఫికేట్ అయితే ఇవ్వలేను, ఎందుకంటే తెలియకుండా నాకు. ఎందుకంటే సంపాదించకపోతే ఈ స్థాయిలో ఏ రాజకీయ పార్టీ నడపలేరు, ఇంత లావిష్గా నడుస్తున్నాయి కాబట్టి అది ఓపెన్ సీక్రెట్. కాకపోతే ఒకటి ఆరోగ్యాన్ని పనంగా పెట్టో, ఒకటి కుటుంబాన్ని రోడ్డున పనంగా పెట్టి, ఒకటి సావును పనంగా పెట్టి చేయకూడదు అనేది నా ఉద్దేశం. అదే ఏదో అంటారు కదా, ఏదో గుడ్డులో మెల్ల అంటాం కదా, అట్లా అంటా నేను అనేది. మీరేం పెద్ద మమ్మల్ని అనొచ్చు, టీడీపీ వల్ల లేకపోతే ఇంకొకరిని అనొచ్చు, నేనేం ఆ విషయంలో చెప్పదలుచుకోలేదు, ఎవడో శుద్ధులని ఇక్కడ. కానీ ఎంత ఇప్పుడు నిన్న అనంతపురంలో చూసాం, ఒక బాలింత చనిపోయింది, 4 నెలలు ఆవిడ పాపం. ఏంటంటే వాడేమో తావుడికి అలవాటు పడిందంట, ఆవిడ వచ్చి పిల్లల్ని కూడా తీసుకుపోయి అడుక్కోవడానికి పెట్టి ఆ డబ్బులు తీసుకుపోయి తాగుతున్నాడు. అంతకుముందు కర్నూలులో చూసాం. ప్రపంచంలో ఇంత పెద్ద ఆర్థిక సూత్రాన్ని రేట్లు పెంచితే తాగుడు మానేస్తారు అనే ఒక విపరీతమైన సూత్రీకరణ చేసిన అపర మేధావి ప్రభుత్వాన్ని మాత్రం నేను క్లోజ్ చేస్తాను. మొన్న రమణారెడ్డిని మిగులుతున్నాం కర్నూలులో, మొన్న అనంతపూర్లో పాపం పిల్లలు ముగ్గురు పిల్లలు అనాథలే. ఏంటో తెలిసిన కేవలం ఆకలితో చనిపోయారు. ఎందుకో తెలిసిన ఇంతకుముందు టీడీపీ ఆయన కూడా మంది అమ్మిన వెంకటేశ్వర గారు ఓపెనే కదా, అప్పుడు ఎంత ఉండేది బాటలు, ఒక 500 వాడికి ఉపాధి ఉండేది. ఇప్పుడు 500 రూపాయలు సంపాదిస్తే 200 రూపాయలు మందు తాగి 300 రూపాయలు ఇంట్లో ఇచ్చేవాడు. ఇప్పుడు నీ పుణ్యమా అంటూ వాడికి ఉపాధి ఇంతకుముందు 500 వచ్చేది 300 పడిపోయింది, నీ బాటిల్ కాస్ట్ 200 కాస్త 400 అయిపోయింది. రేటు పెంచింది అందుకు అదే నేను చెప్తున్నా. ఇప్పుడు ఏమైంది 300 రూపాయలు సంపాదిస్తే, ఒక్క నిమిషం అన్న, 300 రూపాయలు సంపాదిస్తే 400 ఖర్చు పెడుతుండు, ఇంకొక 100 అప్పు, ఇంకోటి ఆకలి చావుకి ఏం చేస్తారు పాపం వాళ్ళు ఇంట్లో. అరే కడుపుకు అన్నం తిన్నోడు ఎవడన్నా, అరే చస్తుండ్రు జనాలు. అరే మానవీయ కోణం లేకుండా పోతే బటన్ నొక్కుతున్నా బటన్ నొక్కుడు కార్యక్రమాల్లో బట్టలు ఉడిపోయినాయి అక్కడ. ఆవిడ చనిపోయింది కలెక్టరేట్కి ఎదురుగా, ఎంత బాధ అనిపించింది. కలెక్టరేట్కి ఎదురుగా 4 నెలల పాటు ఒక విగ్రహం దగ్గర ఏదో నీడలో పడుకొని చనిపోతే నీకు ఏ బటన్ నొక్కి ప్రతి పేదవాడిని ఆదుకున్నాను, పేదవాళ్ళు ధనికులయ్యారు, పేదవాళ్ళు బాగా సుఖంగా బతుకుతున్నారు. ఆ చనిపోయింది కాబట్టి వెంకటకృష్ణ గారు పిల్లలు ముగ్గురు రోడ్డున పడబట్టి మనకు న్యూస్ వచ్చింది. ఎవరో పుణ్యాత్ముడు రిపోర్టర్ చేతులు దండం పెట్టాలి రాశారు న్యూస్. ఈరోజు అలాంటి కొన్ని 100 ఉన్నాయి, 1000 ఉన్నాయి, 100 కూడా ఏపీలో పాపం. రమణారెడ్డి గారు కంక్లూడ్ చేద్దాం, మీరు అది చెప్తున్నారు చెప్పండి. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ కూడా ఇచ్చాం కదండి, మేము గాంజా ఇచ్చాం కదా, కొంచెం చీపర్ క్వాలిటీ ఇన్ కేస్ ఇప్పుడు లిక్కర్కి డబ్బులు లేకపోతే. ఇంత ఆప్షన్ ఇచ్చిన గవర్నమెంట్ ఎక్కడన్నా ఉందా గాంజా కావాలంటే? గాంజా యాక్చువల్లీ మొన్న పొరపాటున హెరాయిన్ కంటైనర్ పట్టారు, లేకపోతే అది కూడా వచ్చేస్తుండేది మనకి. సో ఈరోజు ప్రతి ఇష్యూలో ఎక్కడ ఇబ్బంది పడకుండా పేద ప్రజలకి లిక్కర్కి అఫోర్డ్ చేసేవాళ్ళు లిక్కరు, గాంజా అఫోర్డ్ చేసేవాళ్ళు గాంజా, ఆల్ ఆప్షన్స్ ఆర్ అవైలబుల్ ఇన్ జగన్మోహన్ రెడ్డిస్ ప్రభుత్వం. సాడ్, బట్ మనం ఏం చేయలేము. మనం టీడీపీ రాగానే ఈ డిఎక్ ఫస్ట్ పెట్టాల్సింది చంద్రబాబు రాగానే డిఎడిక్షన్ సెంటర్స్ లిక్కర్కి, డ్రగ్స్ కి మేజర్ వే డిఎడిక్షన్ సెంటర్స్ పెట్టి వీళ్ళని మళ్ళీ సమాజంలోకి తీసుకొని రావాలంటే ఇట్ విల్ టేక్ us quite some time. అవును, కరెక్టే. వాటికి బాగా మద్యానికి అలవాటు పడిన వాళ్ళని లేవు. నువ్వు ఇంత ప్రచారం చేశాను కదా మద్యపాన అసలు నేను ఒక్కటే అడుగుతాను ముఖ్యమంత్రి గారి, ఒకసారి ఆ వీడియో ఎవరు గుర్తు చేయాల్సిన అసలు నేను మద్యపాన నిషేధం చేయకుండా ఓటు అడిగే ప్రశ్నలు లేదన్నాడు. ఏ మోహన్ పెట్టుకొని వెళ్తున్నారు సార్ మీరు ఇప్పుడు? రేపటి నుంచి ఏ మోహన్ ప్రజలు కూడా అడగండి,
కొద్దిగా నెక్స్ట్ టాపిక్ అదే రైట్. రమణారెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మీరు చర్చలో పాల్గొన్నారు. Thank you so థ్యాంక్ యూ much. వెరీ మచ్.